హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఈరోజు కంటెంట్ ఏంటి అంటే, మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర సకుటుంబ సర్వే అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. అలాగే ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇలా చేయడం వల్ల ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ వరకు రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, నిన్న జరిగినటువంటి మీటింగ్లో భాగంగా మంత్రులు, ముఖ్యమంత్రి గారు ఇలాంటి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, మరోమారు కులగణన సర్వే వాళ్ళు రాష్ట్ర జనాభా లెక్కలోకి రావాలి. ఈ నెల 16 నుంచి 28 వరకు నిర్వహణ. ఇటీవలి సర్వేలో పాల్గొనని వారికి అవకాశం. అయితే మనకు 2-3 నెలల ముందు ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే, కులగణన సర్వే అని చెప్పేసి చేయడం అయితే తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. అయితే ఈ యొక్క సర్వేలో చాలామంది పాల్గొనలేదు. వాళ్ళు ఒక 3% వరకు ఉన్నారు అని చెప్పేసి ప్రభుత్వం అయితే లెక్కలు చెప్తుంది. మ్యాక్సిమం మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అంతకన్నా ఎక్కువే ఉన్నారు. ఆ విధంగా పాల్గొనటువంటి వారి యొక్క డేటా అనేది ఇందిరమ్మ ఇండ్ల లిస్టులో కానీ, రేషన్ కార్డు లిస్టులో కానీ, ఈ ఆత్మీయ భరోసా లిస్టులో కానీ, రైతు భరోసా లిస్టులో కానీ మిస్ అవ్వడం కూడా జరిగింది. నేను అప్పుడు సర్వే జరిగినప్పుడు కూడా చెప్పాను, ఖచ్చితంగా ఈ సర్వే అనేది ఇంపార్టెంట్, మీరు సర్వేలో పాల్గొనాలి, లేదంటే ప్రభుత్వ పథకాలకి సంబంధించి ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉంది అని నేను ఓల్డ్ వీడియోలో చెప్పడం జరిగింది. కావాలంటే మీరు ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మళ్ళొక అవకాశం అయితే ఇచ్చారు. ఎవరైతే అప్పుడు ఈ సర్వేలో పాల్గొనలేదో వారంతా కూడా మళ్ళీ పాల్గొనే అవకాశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తుంది. ఇది ఈ నెల 16వ తేదీ నుంచి 28 వరకు నిర్వహించేటటువంటి అవకాశం ఉంది అని తెలుస్తుంది. ఇక్కడ చూడొచ్చు, కులగణన విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. జనాభా తగ్గిపోయిందని విమర్శలు వస్తున్న నేపథ్యంలో సర్వేలో వివరాలు నమోదు చేయించుకొని వారికి మరో అవకాశం ఇవ్వాలని డెసిషన్ తీసుకున్నది. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో బుధవారం మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. స్థానిక ఎన్నికల తేదీలను ప్రకటిస్తారేమోనని అందరూ భావించగా కులగణన రీసర్వేకు నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. సమావేశం అనంతరం సచివాలయంలో మంత్రి పొన్నంతో కలిసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. కులగణన సర్వేలో పాల్గొనని వారికి ఈ నెల 16 నుంచి 28 వరకు అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇటీవల నిర్వహించిన సామాజిక కులగణన సర్వేలో 10,03,889 మంది ఎన్యూమరేటర్లు 96.9% 3.50 కోట్ల మంది వివరాలని నమోదు చేశారని తెలిపారు. అంటే 3.1% 16 లక్షల మంది వివిధ కారణాల వల్ల వివరాలు అందించలేదని, వారి కోసం రీసర్వే చేపడుతున్నట్లు తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్, కేటీఆర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళు వివరాలు అందించలేదని, ఇప్పుడైనా వివరాలు అందించి వారు జనజీవన స్రవంతిలో కలవాలని విజ్ఞప్తి చేశారు. గతంలో వివరాలు అందించిన వారి కోసం టోల్ ఫ్రీ నెంబర్ తీసుకురావడంతో పాటు ఆన్లైన్లోనూ వివరాలను అందించేలా చర్యలు చేపట్టామన్నారు. ఇది ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా ఇంతకుముందు ఈ కులగణన సర్వేలో ఎవరైతే పాల్గొనలేదో వారికి మరొక అవకాశాన్ని కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. మీరు ఈ సర్వేలో పాల్గొంటేనే మీకు రావాల్సినటువంటి ప్రభుత్వ పథకాలకి సంబంధించిన లబ్ధిదారులుగా మీరు నమోదు అవ్వడం జరుగుతుంది. దానితో పాటుగా మీ యొక్క కులంలో కూడా మీరనేది ఎంత పర్సెంటేజ్ ఉన్నారు అనే దాంట్లో కూడా మీ నమోదు ప్రక్రియ మీదనే ఆధారపడి ఉండడం అయితే జరుగుతుంది. మీరు నమోదు కానట్టయితే మీ యొక్క కుల జనాభా నుండి మీరు డిస్మిస్ అయినట్టే. అక్కడ మీకు రావాల్సినటువంటి రిజర్వేషన్ కూడా మీకు ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎవరైతే ఇదివరకు ఈ కులగణన సర్వేలో పాల్గొనలేదో ఇప్పుడు తప్పకుండా పాల్గొని నమోదు చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.